అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే బుగ్గ సర్కిల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించాడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పి చంద్రశేఖర్, గంగాధర్, రాజా, శివ, బాల, కంబగిరి, రాంబాబు, రామ్మోహన్, బాల ఓబ్లేసు, కంబగిరి, యూసుఫ్, మస్తాన్, చాంద్ బాషా తదితరులు 134వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ స్థానికంగా బుగ్గ గ్రామంలో ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంబేద్కర్ జయంతిని పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కావడానికి కారణం ముఖ్యంగా మన చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక కుందు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా అయి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని మేము ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఇలాగే అంబేద్కర్ గారు బాల్యం నుంచి అంటరానితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కృషి చేశాడు. బాల్యం నుంచే ఆయన ఒక విద్యావేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది. మన భారతదేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన భారతదేశ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. అలాగే ఆయన ఈరోజు మన ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా ఉన్నాడంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగంలోని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు రిజర్వేషన్లు అయితేనేమి, జాబులు అయితేనేమి ప్రతి ఒక్కటి స్వేచ్ఛగా ఉన్నారంటే ప్రతి ఒక్కటి ఆయన ఆశయాలు ఇలాగే కొనసాగించాలని ఆయనను మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి గతంలో కాకుండా ముందుకు కూడా మరి ఘనంగా చేయాలని మేమందరం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి దాదాలు అయితే దాదా సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బుగ్గ గ్రామంలోని లీడర్స్ చంద్రశేఖర్ గారు, మస్తాన్ గారు, యూసుఫ్ గారు, శివ, బాలకంబగిరి, రాంబాబు గారు, రామ్మోహన్, కంబగిరి, శ్రీరాములు, బాలవప్లేసు, మురళి, సాల్మోహన్ గారు పాల్గొనడం జరిగింది. 134వ జయంతి రోజు దిగ్విజయంగా కొనసాగిందని విలేకరులకు చెప్పగలరు.